Check. Hello, students. Welcome to Ardhashastra Learning. ఇండియన్ పాలిటీ 2024 కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసారు. ఈరోజు మనము మెజారిటీస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అనే టాపిక్ని చూద్దాం. మెజారిటీస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్. మన పార్లమెంటే కాదండి, ఈవెన్ ద స్టేట్ లెజిస్లేచర్స్లో కూడాను ఒక బిల్లు పాస్ చేయాలన్నా లేదా ఒక రెజల్యూషన్ని పాస్ చేయాలన్నా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ మెజారిటీస్ అంటే ఏంటి, మెజారిటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇండియాలో ఎలా యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు అనేదే ఈ యొక్క వీడియో యొక్క సారాంశం అన్నమాట. సో ఈ టాపిక్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అదేంటంటే ఇండియన్ పాలిటీ మరియు గవర్నెన్స్కి సంబంధించిన 2024 కరెంట్ అఫైర్స్ ఏదైతే 2024 కరెంట్ అఫైర్స్ ఉందో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక 150 ఎంసీక్యూస్ అనేవి మీకు డిజైన్ చేయడం జరిగింది ఈ కోర్సులో. ఈ 150 ఎంసీక్యూస్ మనకి రైట్ సార్ మొత్తం కూడాను కరెంట్ అఫైర్స్, గవర్నెన్స్ మరియు పాలిటీ రిలేటెడ్గానే ఉంటాయి. దీన్ని ఇంగ్లీషు మరియు తెలుగులో రెండిట్లో ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ ఫామ్లో ఉంటారనమాట మనకి. దీంతో పాటు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ఆఫ్ పాలిటీ గవర్నెన్స్ 2024తో పాటు మనకి నేను ప్రతి ఎంసీక్యూకి మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. రైట్, ఫర్ ఈచ్ ఎంసీక్యూ ఐ విల్ ప్రొవైడ్ ఎ వీడియో ఎక్స్ప్లెనేషన్ కవరింగ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్. రైట్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్ పాలిటీ తీసుకెళ్ళి దాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఆల్రెడీ 22 వీడియోలు ఉన్నాయి, అంటే 11 వీడియోస్ ఉన్నాయి. 11 into 10 అంటే 110 ఎంసీక్యూస్కి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఉంది. రైట్, మొత్తం కూడాను 150 ఎంసీక్యూస్ ఆల్రెడీ పెట్టేయడం కూడా జరిగింది. సో ఇంకొక 40 ఎంసీక్యూస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. రైట్, త్వరలోనే 1 or 2 డేస్లో ఈ 40 ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను అనమాట. ఈ కోర్స్ పర్చేజ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఫాలో అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 192 రూపీస్కే ఈ టోటల్ కోర్స్ వస్తుంది. కొత్తగా లాంచ్ చేశాం కాబట్టి ఇది 199కే ఉంది. రైట్, త్వరలో ప్రైస్ అనేది హైక్ అవుతుంది సార్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ టేక్ దిస్. అయితే ఇది యాప్లో ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యాక మనకి అర్థశాస్త్ర యొక్క వెబ్సైట్ కూడా ఉంటుంది. మీరు ఇదే సేమ్ మీ ల్యాప్టాప్లో కానీ మీ ట్యాబ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ వే ఈ కోర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, అప్కమింగ్ ఏపీపీఎస్సీ రైట్ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, లేదా అప్కమింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఈ మూడింటికి కూడా యూజ్ అవుతుంది సార్. మనకి పాలిటీ అనేది ఒకటే రాజ్యాంగం కదా, మొత్తం భారతదేశానికి ఒకే రాజ్యాంగం కాబట్టి సో మనకి టెన్షన్ ఏం లేదనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఒక కోర్స్ మనకు ఉంది. సో నా కమింగ్ టు మెజారిటీస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్. అసలు మెజారిటీస్ అంటే ఏంటి, మెజారిటీ రిఫర్స్ టు ద మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ రిక్వైర్డ్ టు పాస్ ఎ డెసిషన్ ఆర్ ఎ రెజల్యూషన్ ఆర్ ఎ లా. ఒక డెసిషన్ కానివ్వండి, ఒక చట్టం కానివ్వండి, ఒక ఆమోదము, ఒక రెజల్యూషన్ కానివ్వండి, దీన్ని పాస్ చేసే ప్రక్రియలో మినిమం ఇన్ని ఓట్లు రావాలి అన్నదే మెజారిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు న్యూస్లో వింటూ ఉంటారు బిల్లు పాస్ అయ్యింది అని చెప్పేసి, లేదా ఒక రెజల్యూషన్ పాస్ అయ్యింది అని వింటూ ఉంటారు, లేదా ఒక మోషను పాస్ అయింది అని వింటూ ఉంటారు. పాస్ అవ్వడం అంటే ఏంటి, దీనికి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ని మనము మెజారిటీ అని అంటాం. ఏమంటాం సార్, మెజారిటీ అని అంటాం. జనరల్గా మనకి 4 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి. ఓకే, వస్తున్నా. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెజారిటీస్. ఏంటి సార్ అది అంటే సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ,
అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ. ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఇండియాలో ఉండదు. అందుకే టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఇన్ ఇండియా అంటే ఈ 3 మాత్రమే. ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఇండియాలో లేదు. భారత రాజ్యాంగంలో అబ్సల్యూట్ మెజారిటీ యూజ్ చెయ్యరు. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు. సో ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు. రైట్? సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి సార్? రైట్? ఫస్ట్ డెఫినిషన్ చూడండి. సింపుల్ మెజారిటీ is nothing but, right, when a bill or resolution accepted by more than, right, accepted by more than members present and voted. More than members present and voted. అంటే 50% మోర్ అనుకోవాలి ఇక్కడ. 50% మోర్ దెన్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటెడ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అన్ని చెప్తా నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ యొక్క స్ట్రెంత్ 500 అనుకున్నాం. 500 అనుకున్నాం. దీంట్లో వేకెంట్ సీట్స్ వచ్చేసి ఒక 5 ఉన్నాయి. ఒక 5 మంది వేకెంట్. దీంట్లో యాబ్సెంట్ వచ్చేసి ఒక 100 మంది ఉన్నారు. ఒక 100 మెంబర్స్ యాబ్సెంట్. సో ఈ రోజు స్ట్రెంత్ ఎంత? టుడే స్ట్రెంత్ ఈస్ 400 అనమాట. అంటే 100 మంది యాబ్సెంట్ అయ్యారు. టోటల్లో 100 మంది యాబ్సెంట్ అయ్యారు. సో ఒక బిల్లు సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై, రైట్, 1/2 ఆఫ్, రైట్, మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. ఎన్ని మంది మెంబర్స్ ప్రెసెంట్ గా ఉన్నారు? టోటల్ మెంబర్స్ మైనస్ యాబ్సెంట్ మెంబర్స్, దట్ ఈస్ 400 ప్లస్ 1. ఎందుకు ప్లస్ 1 చేస్తున్నాం మనము? ఇక్కడ 50% మోర్ దెన్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ అన్నారు కాబట్టి. సో ఆన్సర్ ఏమొస్తుంది? సో 201 వస్తుంది అనమాట. అంటే ఒక బిల్లు సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అయ్యే ఒక బిల్లు, రైట్, ఈ 500 మెంబర్స్ లో ఉండే లోక్సభలో 201 మెంబర్స్ ఒప్పుకుంటే ఆ బిల్లు పాస్ అయిపోయినట్టే. ఎందుకని? సో ఇక్కడ ఏమన్నారు? మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ అని అన్నారు. ఇక్కడ టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ అంటే వీళ్ళందరూ ఉండాలా. కానీ ఇక్కడ మెంబర్స్ ప్రెసెంటెడ్ ఉన్న వాళ్ళల్లో 50% కంటే ఎక్కువ మంది అని దాని ఉద్దేశం అనమాట. దాన్ని సింపుల్ మెజారిటీ అని అంటాం. రైట్? భారత రాజ్యాంగం ద్వారా ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీలు ఇవి దేనికైతే యూజ్ చేయమో అవన్నీ కూడాను సింపుల్ మెజారిటీకే యూజ్ చేస్తాం. రైట్? సో ఎక్కడైతే ఏ మెజారిటీ అని రాసి లేదో అవన్నీ కూడాను మనం సింపుల్ మెజారిటీ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి. ఇవన్నీ కూడాను సింపుల్ మెజారిటీకి యూజ్ చేస్తాం. ఆర్టికల్ 100 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ except as otherwise provided in this constitution, all the questions at any sitting of either house or joint session shall be determined by the majority of the votes of the members present and voted. రైట్? సో రాజ్యాంగంలో ఎక్కడైనా ఇది ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా, ఇది స్పెషల్ మెజారిటీ ద్వారా అని రాసుంటే తప్ప మిగతావన్నీ కూడాను సింపుల్ మెజారిటీ ద్వారానే ఓటు వేయాలి అని దాని ఉద్దేశం అనమాట. సో ఏమేం చేస్తాం సార్ అంటే ఆర్డినరీ బిల్ పాసింగ్ కానివ్వండి, మనీ బిల్ పాసింగ్ కానివ్వండి, ఫైనాన్షియల్ బిల్ పాసింగ్ కానివ్వండి, అడ్జార్న్మెంట్ మోషన్స్ కానివ్వండి, అవిశ్వాస తీర్మానం కానివ్వండి, కాన్ఫిడెన్స్ మోషన్ కానివ్వండి, సెన్సర్ మోషన్ కానివ్వండి, ధన్యవాద తీర్మానం కానివ్వండి, రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ లోక్సభ, ఇది గుర్తుపెట్టుకోవాలి. రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కాదు, రాజ్యసభ వేరే మళ్ళా, ఇన్ లోక్సభ కానివ్వండి, లేదా అప్రూవల్ ఫర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ కానివ్వండి, లేదా అప్రూవల్ ఫర్ ది ఇంపోజిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రూల్ కానివ్వండి, లేదా రివొకేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ లోక్సభ కానివ్వండి, లేదా ఎలక్షన్ ఆఫ్ ద స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, ఎలక్షన్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్ ఇన్ ద రాజ్యసభ కానివ్వండి, పాసింగ్ ఆఫ్ రెజల్యూషన్, రైట్, ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ కానివ్వండి, ఇవన్నిటికీ కూడాను మనం సింపుల్ మెజారిటీ యూజ్ చేద్దాం. అంటే ఎక్కడెక్కడైతే స్పెషల్ మెజారిటీ మరియు ఎఫెక్టివ్ మెజారిటీ అని రాసలేదో అవన్నీ కూడాను సింపుల్ మెజారిటీయే యూజ్ అవుతాయి అని మన ఉద్దేశం అనమాట. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీ? స్పెషల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీలో 2 టైప్స్ ఉంటాయి.
దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ మెజారిటీస్ ఉంటాయి. ఏంటి సార్ అది? 1, 2/3 ఆఫ్ ది మెంబర్స్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ present and voted. 2/3 of the members present and voted. మరియు 2/3 of the total members present and voted. 2/3 of the members present and voted. 2/3 of the total members present and voted. ఒక చిన్న మీకు ఆల్రెడీ చెప్పిన కదా, లోక్సభలో మనకి 500 మంది స్ట్రెంత్ ఉన్నారు అనుకున్నాం. దీంట్లో యాబ్సెంటీస్ 100 మంది ఉన్నారు అనుకున్నాం. సో ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత సార్? 400 అనుకున్నాం. సో ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి చూడండి, రైట్. ఒకవేళ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ ద్వారా చెయ్యాలి అని అంటే ఏంటి సార్? దీని ఫార్ములా చెప్పండి. ఇప్పుడు 2/3 ఆఫ్ వాట్? మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. ఎన్ని మంది మెంబర్స్ ప్రెసెంట్ గా ఉన్నారు? 400 మెంబర్స్ ప్రెసెంట్ గా ఉన్నారు. అంటే సో ఇది సుమారుగా 266 వస్తుంది. 266 మంది ఒప్పుకుంటే ఆ బిల్లు పాస్ అయినట్టు అర్థం అనమాట. ఇలాంటివి మనకి ఆర్టికల్ 249కి యూజ్ చేస్తాం. వి యూజ్ దిస్ టైప్ ఆఫ్ మెజారిటీ ఫర్ ఆర్టికల్ 249, రైట్? 249. రెండోది 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. అంటే ఏంటి ఇక్కడ? రైట్, 2/3 ఆఫ్ వాట్? టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్. టోటల్ మెంబర్స్ అంటే ఎంత? 500. టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ ఎంత వస్తుంది? 334 వస్తుంది. 334 వస్తుంది. సో ఇక 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటెడ్ అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తాం సార్? మనకి ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా రాజ్యాంగాన్ని సవరించడం కానీ, ఆర్టికల్ 61, ఆర్టికల్ 360 రాజ్యాంగ సవరణ కానీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మరి సార్ ఆర్టికల్ 249 ఏంటి? ఆర్టికల్ 249 is nothing but when Rajya Sabha passes a resolution by 2/3 majority. When Rajya Sabha passes a resolution by 2/3 majority, Parliament get a right to make laws. Parliament get a right to make laws on state list subjects. సో స్టేట్ జాబితాలోని సబ్జెక్ట్స్ మీద పార్లమెంటు ఆర్టికల్ 249 ప్రకారంగా చట్టం చేయాలి అంటే రాజ్యసభ 2/3 మెజారిటీ ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇదే ఆ 2/3 మెజారిటీ అన్నమాట. సో దిస్ ఈస్ ద 2/3 మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీలు 2 రకాలుగా ఉంటాయి. ఈ 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. ఇదేమో ఆర్టికల్ 249కి యూజ్ చేస్తాం, ఇదేమో ఆర్టికల్ 334కి యూజ్ చేస్తాం. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు సంథింగ్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. వాట్ ఈస్ ఎఫెక్టివ్ మెజారిటీ? effective majority. Effective majority is very important, sir. ఇది రాజ్యాంగంలో ఉంది. దెన్ మెంబర్స్ అనంటే ఎఫెక్టివ్ మెజారిటీ. ద వర్డ్ దెన్ ఈజ్ మెన్షన్. దెన్ అనే పదం ఉందంటే ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. దట్ ఈస్ ద మీనింగ్. వాట్ ఈస్ ఎఫెక్టివ్ మెజారిటీ? రైట్, ఏమంటే రైట్ మోర్ దెన్ రైట్ 50% మోర్ దెన్ total members minus vacant seats is called effective majority. What is effective majority? More than 50% of total members minus vacant seat. For example, ఇక్కడ మనకి total members ఎంత? total members వచ్చేసి 500. రైట్, ఇందాక చెప్పాము వేకెంట్ వచ్చేసి ఒక 5 మంది వేకెంట్ గా ఉన్నారు అనుకోండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ సో ఏంటి ఇక్కడ? సో 500 minus 5 into 1/2 plus 1. మోర్ దెన్ కదా, మోర్ దెన్ 50% అంటే ప్లస్ 1 వేసుకోవాలా. సో 495 divided by 2 plus 1. సో 495 divided by 2 అంటే మనకి 2 4 ఎంత 7 8 248 plus 1 is equal to 249. సో 249 మెంబర్స్ ఒప్పుకుంటే 249 మెంబర్స్ ఒప్పుకుంటే ఆ బిల్ పాస్ అయినట్టు అన్నమాట. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ దేనికైనా యూజ్ చేస్తామా? ఎస్ సార్. ఎఫెక్టివ్ మెజారిటీ దేనికి యూజ్ చేస్తామంటే రిమెంబర్ దిస్ ఫర్ ది ఎగ్జామ్. ఎఫెక్టివ్ మెజారిటీ ఈస్ యూజ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ రాజ్యసభ.
removal of the vice president in Rajya Sabha according to article 67 class subclass B. Removal of the speaker of Lok Sabha, removal of the speaker of Lok Sabha, removal of the deputy speaker of Lok Sabha, removal of the deputy speaker of Lok Sabha, removal of the deputy chairman of Rajya Sabha, removal of the deputy చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అనేది రాజ్యాంగంలో నలుగురిని తీసేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరు సార్ అది అంటే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి. అదే సార్ ఇందాక మీరు వైస్ ప్రెసిడెంట్ రిమూవల్లో లోక్సభలో సింపుల్ మెజారిటీ అని చెప్పారు కదా. అవును చెప్పిన. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి ఏడుంది, ఇగో రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ లోక్సభ. ఇక్కడ లోక్సభలో సింపుల్ మెజారిటీ రావాలి, అదే రాజ్యసభలో మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీ రావాలి. అదే ఇక్కడ చమత్కారం. స్పీకర్ రిమూవ్ చేయడానికి డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ చైర్మన్ కూడా రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాను అనమాట. సో మొత్తం కూడాను మూడు రకాల త్రీ టైప్స్ ఆఫ్ సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ. ఈ మూడు రకాలుగా మనము మెజారిటీస్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేస్తున్నాయి. అంటే సింపుల్ మెజారిటీ అనేది ఈ రెండు యూజ్ చేయనప్పుడు సింపుల్ మెజారిటీ అని చెప్పేసి ఆర్టికల్ 100 చెప్పింది కాబట్టి దాన్నే ప్రక్రియలో తీసుకొని మనం చూస్తూ ఉంటాం అనమాట. సో సింపుల్ మెజారిటీ అంటే రైట్ మోర్ దెన్ 50% ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటెడ్. మోర్ దెన్ 50% ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటెడ్. స్పెషల్ మెజారిటీలో రెండు రకాలు ఉంటాయి. రైట్ మోర్ దెన్ 2/3, జస్ట్ 2/3 అయినా పర్లేదు. ఒక నిమిషం, ఈ మోర్ దెన్ ఏం అవసరం లేదు, 2/3 ఉంటే చాలు. 2/3 of the members present and voted. 2/3 of members present and voted. మూడోది 2/3 of total members present and voted. 2/3 of total members present and voted. And effective majority, right? More than 50% of total members minus vacant seats. More than 50% of total members minus vacant seats ని మనం ఏమంటాం? ఇది ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. మరి సార్ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ అబ్సల్యూట్ మెజారిటీ? మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటెడ్. ఇక్కడేమో మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటెడ్ కదా, ఇక్కడ టోటల్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటెడ్. దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అని అంటాము. జనరల్గా ఇది రైట్ గవర్నమెంట్ మెజారిటీ, గవర్నమెంట్ యొక్క మెజారిటీ ఉందా లేదా చూసుకోవడానికి ఇన్ఫార్మల్ గా యూజ్ చేసే డివైస్ అనమాట. రైట్ ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇన్ఫార్మల్ గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకు మొత్తం కూడాను మూడు రకాల మెజారిటీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ వన్, ఇది రెండోది, ఇది మూడోది అనమాట. సో స్పెషల్ మెజారిటీ రెండు రకాలు. ఇది ఆల్రెడీ మీకు చెప్పిన. ఇది వచ్చేసి ఆర్టికల్ 249కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఆర్టికల్ 61, 368 రాజ్యాంగాన్ని సవరించడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, రైట్ రిమూవల్ ఆఫ్ ద స్పీకరు, రిమూవల్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకరు మరియు రిమూవల్ ఆఫ్ ది డెప్యూటీ చైర్మన్. రైట్ ఇవి రెండిట్లో లేకుండా మిగతావన్నీ ఆల్ అదర్స్ వేరేవన్నీ ఎక్కడైతే మోషన్స్ మెజారిటీ మెన్షన్ లేదో అవన్నీ కూడాను రైట్ సింపుల్ మెజారిటీ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ యువర్ మెజారిటీస్ యూస్డ్ ఇన్ ద పార్లమెంట్. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ ద్వారా మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.